మేము చాలా డేస్ అవుతుంది చికెన్ కర్రీ వండుకోక. నేను చికెన్‌ని ఎప్పుడు ఒకేలాగా వండను. ఒక్కోసారి ఒక్కో మెథడ్‌లో చేస్తా. 4, 5 టైప్స్ వండుతా. ఈ వీక్ ఒకలాగా చేస్తే నెక్స్ట్ వీక్ ఇంకోలాగా వండుతా. ఇలా డిఫరెంట్‌గా వండుకోవడం వల్ల మనకు కూడా బోర్ కొట్టదు. ఈ ప్రాసెస్‌లో చేయండి. లైట్‌గా గ్రేవీ అయితే చాలా బావుంటుంది. కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అందులోకి చిన్నవి 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ చికెన్‌లో వాటర్ ఫార్మ్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. తర్వాత టేస్ట్‌కి సరిపడినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని చికెన్‌కి అన్నీ మొత్తం పట్టేలాగా కలుపుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని సిమ్‌లో ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. లైట్‌గా సూప్‌తో చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.